కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఉర్దుండ వనిత ఏకగ్రీవంగా ఎన్నిక. నమస్తే శ్రీ తేజ న్యూస్, కామారెడ్డి బ్యూరో. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఉర్దుండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15న వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ చైర్పర్సన్గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్ చైర్పర్సన్ పోస్టుకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆథరైజ్డ్ అధికారికి ఆర్డీఓ రంగనాథ్ను నియమించింది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్.డి.ఓ. రంగనాథ్ రావు అధ్యక్షతన నూతన వైస్ చైర్పర్సన్ కొరకు జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో 10వ వార్డుకు చెందిన ఉర్దుండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్.డి.ఓ. ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో 49 మున్సిపల్ వార్డులు, ఒక ఎక్స్-అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 50 మంది సభ్యులకు గాను కోరంకు 26 మంది సభ్యులు కావలసి ఉండగా 30 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఆయన తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి సీల్డ్ కవర్లో ఉర్దుండ వనిత పేరు వచ్చిందని, వైస్ చైర్పర్సన్ పోటీకి ఎవరు లేనందున ఉర్దుండ ఇందుప్రియ, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.